ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమున తండ్రి లెక్కలేని స్థుతులు స్తోత్రంలో దేవా నిర్గతించిన కాలం అంతటిలో కూడా తండ్రి ఎంతగానో తండ్రి మీ కృప చూపుతూ మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ అనుదినము కూడా ఆయన కాపుదలను ఇస్తూ తండ్రి ఎంతవరకు సజీవులుగా ఉంచారు ప్రభా. అందుని బట్టి దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి పరిశుద్ధదేనాన్న క్షేమంగా మీ సన్నిధికి చేర్చినందుకు కూడా తండ్రి మీకు వందనాలయ్యా. మరి చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి నాయన తండ్రి. ఇంకా రావాల్సిన వారిని తండ్రి సమయానికి మరి సకాలంలో మీ సన్నిధిలో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మరి దేవా ఎంతవరకు పాటలతో మిమ్మల్ని మహింపరిచారు. మరి ముఖ్య సమయమైనటువంటి వాక్య సందేశంలోకి వెళుచుండగా చెప్పుచున్న నాకు సంయోచకమైన జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. ఆత్మ సహాయంతో, ఆత్మశక్తితో, ఆత్మ జ్ఞానంతో నడిపించమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మరి వింటున్న మీ బిడ్డలందరూ కూడా ప్రభా అదే ఆత్మ సహాయంతో విన్నటువంటి ప్రతి మాటను కూడా గ్రహించగలిగి దానిని అనుసరించగలిగేటువంటి జీవితాన్ని అందరికీ అనుగ్రహించండి. అవి ఎంతో ప్రయోజనకరము, మేలుకరము అని గుర్తించగలిగేటువంటి మరి మనసును కూడా దయచేయండి నాయన తండ్రి దేవా. మరి జరిగినటువంటి బ్రదర్ గారు గణరాజు అన్నయ్య గారి కుటుంబంలో జరిగిన సందర్భాన్ని బట్టి చింతిస్తూ మరి ప్రార్థిస్తున్నామయ్యా. మరి చిన్న కుమార్తెను కోల్పోయి కుటుంబం ఎంతో బాధలో ఉన్నారు ప్రభా. మరి ఆ కుటుంబాన్ని ఆదరణ కలిగించండి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా దేవా. వారి దుఃఖం నుంచి తండ్రి కాపాడండి నాయన తండ్రి ప్రభా. మరి ఆ బిడ్డ మీ రాజ్యంలో మరి ఆత్మీయ శాంతితో ఉందని మేము నమ్ముచున్నాం నాయన తండ్రి. ఏదేమైనప్పటికీ దేవా మరి మీ చిత్త ప్రకారం జరిగిందని తండ్రి మీ చిత్తానికి విడిచిపెడుతూ దేవా కుటుంబంలో ఉన్నటువంటి మరి ఆ బాధను తీర్చమని, కుటుంబానికి ఆదరణ కలిగించమని తండ్రి వేడుకుంటున్నాం ప్రభా అయినా తండ్రి. అలాగే ప్రభా మా ఆరాధన అంతలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించండి. మరి చెప్పుచున్న మాటలన్నీ కూడా తండ్రి మీ ఆలోచన ప్రకారంగా మాట్లాడడానికి నాకు సహాయం చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మనిషి ఎంత దేవుణ్ణి నమ్ముచున్నప్పటికీ, ఎంత వాక్య జ్ఞానం తెలుస్తున్నప్పటికీ, వాక్యం వింటున్నప్పటికీ ఒక్కొక్కసారి ఏమనుకుంటాడంటే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒకటి ఒక తట్టుకోలేని అలజడి, తట్టుకోలేని పరిస్థితి ఆ మనిషికి ఎదురైనప్పుడు నా వల్ల కాదు, దీన్ని ఎదుర్కోలేను, నేను ఇంక ఏదలేను, నేను బలహీనుణ్ణి. ముఖ్యంగా బలహీనుణ్ణి అనే మాటే బలహీనపరుస్తుంది. అంటే మనకి ఆ మాటకి అంత శక్తి ఉందని తెలియక అలా అనుకుంటాం. చాలా సందర్భాల్లో ఇలా అనుకుంటూ ఉంటాం, నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నేను ఇలాగే ఉండిపోతేమో, నా జీవితం ముందుకు వెళ్ళలేనేమో, దీన్ని ఎదుర్కోలేనేమో, నేను సాధించలేనేమో, నేను ఈ జీవితంలో ఇలా ఇరుక్కుపోయాను, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీటిని దాటలేనేమో అనే భావనే మనల్ని ఇరకాటంలో పెడుతుంది. కానీ ఆ భావన, ఆ ఆలోచన కనబడదు, కానీ జీవితం కనబడేది. అంటే ఈ పరిస్థితులు ఇవి కనబడతాయి. ఇంత కృంగిపోతూ, ఇంత బాధల్లో, ఇంత విషాదంలో, ఇంత ఈ బలహీన పరిస్థితులు, ఈ కష్టతరమైన పరిస్థితులు అన్నీ కనబడుతున్నాయి. కానీ లోపల కూడా ఒక ప్రపంచం ఉంది మనకి. లోపల ప్రపంచంలో జరిగే సంఘర్షణని ఎవరు గుర్తించరు. ఎందుకని అంతగా గమనించం. మనం అనేసుకుంటాం, చాలా ఊహించుకుంటాం, చాలా ఆలోచనలు ఆలోచిస్తాం. ముఖ్యంగా ఇలా అనుకుంటాం, మరి
మరి దేవుడు తోడున్నాడు కదా, అయినప్పటికీ నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? అంటే తోడున్నాడు కానీ నా జీవితం ఇలాగే ఉంటుంది, ఇలాగే ఒడిదుడుకుల మధ్య ఇలాగే నడుస్తూ ఉంటుంది అంటే అలా అంటున్నావు అంటే దేవుడి నుంచి శక్తిని పొందుకోవడం నీకు తెలియలేదు. మార్చొచ్చు, ఎదగొచ్చు, నిలబడచ్చు. కానీ మనం ఎక్కడ ఆగిపోయామంటే ఆ నమ్ముతున్నాం లేకని అయినా ఇబ్బందికరంగానే ఉంది, అయినా బాధాకరంగానే ఉంది, ఏం పరిస్థితులు ఏం మారట్లేదు, ఎలా ఉన్న జీవితం అలాగే నడుస్తుంది, ఏదో అంతంత మాత్రంగా వెళ్తుంది అనే భావనే మిమ్మల్ని ఆపేస్తుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే మీరు బలహీనుణ్ణి శక్తిహీనుణ్ణి అని అనుకోకండి అని మీరు అనుకున్న ప్రతిసారి మీరు బలవంతులే, మీరు శక్తివంతులే ఎలా అనుకోవాలి? అసలు ఆ ఫీలే రావట్లేదు. నా జీవితం ఏంటి, నా వెనక ఉన్న పరిస్థితులు ఏంటి, నా చుట్టూ ఉన్న మనుషులు ఏంటి, జరుగుతున్నది ఏంటి అంటే ఈ కళ్ళకు కనబడేదంతా చూస్తూ దేవుడు చెప్పిన మాటని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం, అంటే అది అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. కానీ భక్తులు వాటిని అనుసరిస్తూ ఆ మాటల్ని వారి జీవితాల్లోనికి అన్వయించుకుంటూ చాలా గొప్పగా బ్రతికి చూపించారు. చాలా గొప్ప కార్యాలు, అంటే అసాధారణమైన కార్యాలు, అంటే సామాన్యుడికి సాధ్యం కాదే ఈ పని, ఒక సామాన్యుడు ఈ స్థాయిలోనికి వెళ్ళలేడే అనేంత గొప్పగా ఎదిగి చూపారు. కానీ మీకు విషయం చెప్పినా, మీకు అలా ఎదిగిన వాళ్ళు కూడా ఒక సామాన్యుడే. ఎప్పుడు దేవుడు పిలిచేటప్పటికి ఒక మామూలు మనిషేనండి, మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా. కానీ వాళ్ళు గుర్తించగలిగిన పాయింట్ మనం గుర్తించలేక కాస్త వెనకబడడం అనేది జరుగుతుంది. కాబట్టే దేవుడు ఏం చెప్తాడంటే వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో మిమ్మల్ని బలోపేతం చేసేంత గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని తినండి, అస్తమానం తినండి. ఆ శక్తి మీకు అవసరం. మీరు బ్రతకాలంటే, మీరు బలంగా మారాలంటే, మీరు ఎదుర్కోవాలంటే, మీరు జయం పొందాలంటే, మీరు విజయాలు సాధించాలంటే మీరు ఆ శక్తిని ప్రతిరోజు తీసుకోండి. ఇంతకీ ఎక్కడుందా శక్తి? మొన్నటి వారం చెప్పామే ఆత్మ గురించి. ఒకసారి ఇవన్నీ పనిచేయడం ఆపేయాలంటే ఆ మెయిన్ ఆపేస్తే సరిపోద్ది. ఆ దాని చేస్తే కార్యాలన్నీ ఇవన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. ఇలాగే ఆత్మ అనే బటన్ని, ఆ శక్తిని ఒకసారి ఆన్ చేస్తే ఏ కార్యాలైనా చేసి చూపిస్తాడు దేవుడు. అది ఎలాగో మనకు అర్థం కాక వాటిని ఉపయోగించుకోవడం తెలియక నేను ఒక పేదవాణ్ణి, ఒక పేదవాణ్ణి, ఒక సామాన్య గొప్ప వాళ్ళు అంటే ఎవరో చరిత్ర సృష్టించిన వాళ్ళు, గొప్ప వాళ్ళు అంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, గొప్ప వాళ్ళు అంటే బాగా పదవులు ఉన్నవాళ్ళు, డబ్బున్న అనే ఒక ప్రింట్ని మనం మైండ్లో వేసుకున్నాం. ఒక మాట చూడండి, పౌలు గారు చెప్పిన మాట. వాటి గురించి అలా అధ్యయనం చేసి వెళ్దాం. 2 కొరింథీ పత్రిక 12:10. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. ఆగండి, ఈ మాటను గమనించారా? అసలు నేను ఎప్పుడు బలహీనుడిని అనిపిస్తుందో, బలహీనుడును అప్పుడే బలవంతుడిని. ఇది ఎలా సాధ్యం? అయితే బలవంతుడైనా అయి ఉండాలి, లేదా బలహీనుడైనా అయి ఉండాలి. కానీ పౌలు గారి మాట వింతగా ఉంది, కొంచెం విచిత్రంగా ఉంది, కొంచెం నమ్మడానికి కష్టంగా ఉంది అనిపిస్తుంది. కానీ ఈయనకు ఒక విషయం అర్థమైంది, దాన్ని దర్యాప్తు చేస్తూనే మనం కూడా వెళ్తాం. ఈయనకు ఒక పాయింట్ అర్థమైంది. ఎందుకని మహాజ్ఞాని పౌలు గారు అంటే సాధారణమైన వ్యక్తి కాదు. ఇక్కడ బలహీనుణ్ణి ఆయన పరిచర్యలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో అవమానాలు ఎదురైనప్పుడల్లా ఆయన అనుకునేవాడంట, ఎప్పుడు బలహీనపడుతున్నానో మళ్ళీ అప్పుడే బలవంతుడిని అవుతున్నాను. ఎలా అవుతున్నాడు ఇంతకీ? మరి మనం బలహీనులమైన వాళ్ళం బలహీనులుగానే ఉండిపోతున్నాం కదా. ఈయన తిన్న ఆహారం ఏంటో తెలిస్తే మనం కూడా అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈయనకు అదే అర్థమైంది, ఏదో అర్థమైంది. లేదంటే ఈ ధైర్యం ఉండదు, ఈ నమ్మకం ఉండదు.
మామూలుగా మనలాగే ఒక విచారంలోను, ఒక కృంగుబాటులోను, ఒక బాధలోను అలాగే వెళ్ళిపోయేవాడు చివరి వరకు కూడా. కానీ ఒక్క వ్యక్తి ఇన్ని చేయగలడా, ఇంత ప్రయాణం చేయగలడా, ఎంత పరిచర్య చేయగలడా, ఎంత గొప్ప కార్యాలు చేయగలడా అన్నట్టుగా నిరూపించిన వ్యక్తే ఈ పౌలు గారు. అయితే ఒక విషయం అర్థం చేసుకోండి, బైబిల్లోనికి ఇంకా కొంచెం ముందుకెళ్ళే ముందు మోషే గారి దగ్గర దేవుడు పిలిచేటప్పటికి ఏమున్నాయి అసలు ఆయన దగ్గర? అది బాగా చెప్పారండి మీరు. కర్ర ఉందండి. కర్ర ఎందుకు పనికి వస్తుంది? గొర్రెలు కాసుకోవడానికి, మహా అయితే వాటిని అదుపు చేయడానికి. ఇక్కడ ఒక విషయం చెప్పనా, మీకున్నది చిన్నదైనా పర్వాలేదు, చిన్న వస్తువా, చిన్న ప్రతిభ, చిన్న ఒక టాలెంట్, అది ఎంత తక్కువ అనేది మీరు ఎస్టిమేట్ చేయకండి. ఒక్కసారి దాన్ని దేవుడికి ఇచ్చి చూడండి, అద్భుతాలు చేస్తాడు ఆయన. ఒక్క రూపాయిని కోటి చేసి కావాలి నాకు అంటే చేసి ఇవ్వగలడు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఒక్క రూపాయిని నాకు కోటి అవ్వాలి ఇది అంటే ఆ వెళ్ళే మార్గం ఆయన అది అయ్యే మార్గం ఆయన అంత చేసి అంత సమృద్ధిని చేసి చూపగలడు. ఇక్కడ మోషే గారి దగ్గర ఏమీ లేదండి. దేవుడు పిలిచేటప్పటికి ఒక కర్ర ఉంటుందంటే నడు పట్టుకున్నాడు, అదే పట్టుకున్నాడు. నాకు అవ్వదు ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నాకు సరిగా మాట్లాడడం కూడా రాదు ప్రభా అంటే నేనున్నాను కదా, అహరోన్ నీకు తోడుగా పంపిస్తాలే, నీకు అంతగా భయంగా ఉంటాయి, నడు ఆ ఫరో దగ్గరికి నడు, ప్రజల దగ్గరికి నడు. ఎలాగా నేను చెప్పినా వినరు. ఆ కర్ర ఒకటి చాలు. ఏం చేయాలి? సూచనలు చేస్తాడు. చేశాడు ఆయన, చాలా సూచనలు చేశాడండి కర్రతోటి. అది పైకి ఎత్తినప్పుడు కర్రగా ఉండడం, కింద పడేసినప్పుడు పాముగా మారడం, మళ్ళీ పట్టుకున్నప్పుడు కర్రగా మారడం. ఇది వరకు జరగలేదే ఈ కార్యాలు. ఎలా సాధ్యమైంది మనిషికి? ఆ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బలవంతుడివే, నువ్వు చేస్తావు, నీ వల్ల అవుతుంది. ఆ మాటను నమ్మి వెళ్ళాడు. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, చెప్తాను ముందుకెళ్లే కొద్ది. మొదటిగా దేవుడు మాట విన్నాడు, దేవుడు మాట నమ్మాడు. దేవుడు మాట నమ్మి ముందుకెళ్ళడం ప్రారంభిస్తే అదే కర్రతో ఎన్నో సూచనలు, ఒకవేళ ప్రజలు వినరేమో అంటే ఒక్కదాన్ని ఆయుధంగా చేసుకుని ఎన్నో సూచనలు చేశాడు. చివరికి అతిపెద్ద ఆశ్చర్యకరమైన ఒక సంఘటన కూడా జరిగింది. నిర్గమకాండం 14:21 చూడండి. నిర్గమకాండం 14:21 మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా సూచనలు అదే కర్రతో చేసి మరలా సముద్రం వైపు వచ్చేసరికి ఏం చేశాడు? చేత్తో చూపాడు, అంతే, ఏం చేయలేదు అక్కడ. దానికంత శక్తి వచ్చి ఆ సముద్రాన్ని ఏం చేసిందంట? పాయలుగా చీల్చి ఒక ఆరిన నేలపై నడవడం జరిగింది. కానీ ఇది సాధ్యమా? అసలు మోషే గారు కూడా ఊహించుంటాడా నేను ఇలాంటి కార్యం చేస్తాను, చెయ్యగలను, నా వల్ల అవుతుంది అని? నమ్మినోడు చేస్తాడండి. ఇక్కడ ఒక పాయింట్, ఒక ఫార్ములా, ఒక సూత్రం ఏంటంటే, నాకు ఇది చెయ్యాలని ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఇది చెయ్యాలని ఉంది అన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు నీ వల్ల అవుతుంది, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడివే రా అన్నప్పుడు నమ్మి వెళ్ళినోడు చెయ్యగలుగుతాడు. ఇది ఒకటి మనసులో పెట్టుకోండి. ఇంకా పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను,
జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఇక్కడ ఇన్ని పట్టణాలు ఇన్ని దేశాలు తిరిగినా ఈయన ఏం చెప్తున్నాడంటే, నా జ్ఞానం మీద కానీ నా శక్తి మీద కానీ నేను ఆధారపడలేదు. నేను దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాను. దేవుని జ్ఞానాన్ని బట్టి ఆధారం చేసుకుని తీయని మాటలు చెప్పలేదు నేను. అంటే ఇప్పుడు చాలా మంది సంఘానికి చేరాలనుకోండి, తీయగా ఉండే మాటలు చెప్తే వస్తారు, కానీ వాక్యం చేత గద్దించి ఆ వాక్యం చేత ఖండించి అలా చెప్పితే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. ఆ మాటలు ఆ 2-4 అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టిన, వేల మంది లక్షల మంది మారిన ఈయన సాక్ష్యం ఏంటంటే, నేనేమి మభ్య పెట్టే మాటలు చెప్పలేదు. అలాగని క్రీస్తు మీకు ఇది చేస్తాడా అంటే ఒక రకమైన ఆకర్షణకు గురి చేయలేదు, ఒక రకమైనటువంటి ప్రలోభాలకు ఏం గురి చేయలేదు. నేనేమి నా సొంత జ్ఞానాన్ని ఒక తీయని మాటలను వినియోగించలేదు. కానీ ఒక్కటే వాడాడంట ఆయన పరిచర్య అంతటిలో, ఆయన సువార్త అంతటిలో కూడా ఒక్కటి వాడాడంటే ఏంటది? దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఇదేంటి ఇప్పుడు ఈ రెండిటిని మనకు కూడా ఇస్తాడా మరి దేవుడు? ఇస్తాడండి, ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చాడు. మనకు వాడడం తెలియలేదంతే, మనం గ్రహించలేకపోయామంతే. ఆ శక్తిని వినియోగించడం చేతకాలేదు, ఆ అనుభవాల్లోనికి వెళ్ళలేకపోయాం. ఈయన వాడింది ప్రతిదీ నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడిని అనే మాటకు అర్థం ఏంటంటే, నేను ఎప్పుడు బలహీన పడుతున్నానో అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది, నేను ఎప్పుడు బలహీన పడుతున్నానో అప్పుడు దేవుని శక్తి వస్తుంది. ఇదెందుకు జరుగుతుంది ఇలాగా అంటే, ఒక మనిషికి ఆయనపై ఆధారపడడం తెలియాలి, ఆయన శక్తి ఏంటో తెలియాలి, అప్పుడు కదా చెప్పగలడు ఎక్కువ. ఇప్పుడు ఆయనకే దేవుని అనుభవ జ్ఞానం లేదనుకోండి, ఆయనకే దేవుడి శక్తి గురించి తెలియదు, కొన్ని కూడా అనుభవించి చూడలేదు, ఆయన జీవితంలో అనుభవపూర్వకంగా ఏమీ పొందలేదు, ఇంక సంఘానికి ఏం చెప్తాడు ఆయన? కాబట్టే నువ్వు పరిపూర్ణమైన బలవంతుడు కాదు. ఒక్కొక్కసారి బలహీన పడినప్పుడు దేవుని శక్తి కలిసినప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతున్నావు. ఎప్పుడు? నీకు ఆధారపడడం వచ్చినప్పుడు, నువ్వు ఆధారపడినప్పుడు, నువ్వు దేవుని మాట పూర్తిగా విశ్వసించినప్పుడు, విశ్వాసం ద్వారా. అంటే ఇప్పుడు నేను ప్రతిసారి ఇప్పుడు వెళ్ళారండి, వీళ్ళు వెళ్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరో కానీ పుతూననే దెయ్యం పట్టిన ఒక స్త్రీ చేత ఆ దెయ్యం పట్టించి అక్కడ ఏదో ఒక ఆటగా ఆడి చుట్టూ జనమంతా చేరి ఒక షో చూస్తున్నట్టుగా చూస్తూ కొంతమంది ఏదో చిల్లర పైసలు వేస్తూ వెళ్ళిపోతున్నారు. ఒక చోట జరుగుతుంది ఇది, ఒక పట్టణంలో. ఇప్పుడు పౌలు గారు వెళ్ళి ఏం చేశారు? అక్కడ దెయ్యాన్ని వదలగొట్టాడు. అంటే ఎవరి శక్తిది? పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తిని వినియోగించాడు. అంతేగాని తీయని మాటలు కానీ, ప్రలోభ పెట్టే మాటలు కానీ, మభ్య పెట్టే మాటలు కానీ చేయలేదు. అక్కడ క్రియ జరగాలి, ఒక కార్యం జరిగితేనే. ప్రభు కూడా ఏం చేసేవారు? చాలా సమయాల్లో సూచక్రియలు చేసేవారు. ఒక కార్యం జరగాలంటే అక్కడ దేవుడి శక్తిని ఆశ్రయించాలి, దేవుడి శక్తిపై ఆధారపడాలి. పరిశుద్ధాత్మ శక్తి కొన్ని అద్భుతాలు చేయగలదు. అదే చేశాడు పౌలు గారు. దానిపై ఆధారపడి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడంతో అసలు అయితే నిజానికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడాలి. కానీ వాళ్ళ భౌతిక లబ్ధి కోసం కొంతమందిని దూషించడం, ద్వేషించడం అనేది, కొంతమంది ప్రజల చేత విమర్శలకు లోనవడం అనేది జరిగింది. ఇదే కాదు, వెళ్ళిన ప్రతి చోట ఒక ద్వీపం ఉంటది. ఆ ద్వీపంలోకి వెళ్ళేటప్పటికి మంట కాచుకుంటుంటే పొలంలోంచి ఏమి వస్తుంది? పౌలు గారి దగ్గరికి సర్పం వచ్చి కాటేస్తుంది. కానీ ఈయనకేమన్నా అవుతుందా? అక్కడ కూడా ఆ శక్తే పనిచేసింది. ఆ పరిశుద్ధాత్మ శక్తి అంటే మనలో ఉన్న ఒక ఆత్మశక్తి పనిచేసి ఏం కాకుండా జరిగింది. ఇక్కడ ఒక విశ్వాసం ఉండాలి పరిపూర్ణంగా. ఆ శక్తిని మనం ఆశ్రయించిన వాళ్ళమే ఉండాలి, ఆ శక్తిని మనం గుర్తించిన వాళ్ళమే ఉండాలి. ఇంకా చూద్దాం, ఇంకా కొంచెం ఆలోచిస్తే
ఒకసారి రోమాపత్రిక 8:17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇక్కడ ఒక నియమం ఉంది. ఇది కూడా ఇప్పుడు మహిమ అనేది వెంటనే రాదు. క్రీస్తు కూడా ఎప్పుడు మహింపరచబడ్డాడు? శ్రమల తర్వాతే, శిలువ త్యాగం తర్వాతే. అంతకు ముందు కూడా ఆయనకు మహిమ ఉంది, కానీ ఎవరు గణపరచలేదు, అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఒక నియమం ప్రకారంగా మొదట ఆయన ఎవరు గుర్తించలేదు. చాలా శ్రమలు దాటుకుని వచ్చారు, చాలా అవమానాలు పొందుతూ వచ్చారు, చాలా రకాలుగా కొన్ని అద్భుతమైన కార్యాలు, ఒక గుర్తివానికి చూపినివ్వడం కానీ, కుష్ఠరోగుల్ని శుద్ధి చేయడం కానీ, ఇవన్నీ దేవుని శక్తి చేత చేసి తర్వాత మహిమ పొందారు. ఇప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలము. ఇప్పుడు మనకి ఏ నియమం పనిచేస్తుంది? ఆ నియమమే పనిచేస్తుంది. అంటే శ్రమల తర్వాత, అవమానాల తర్వాత మహిమపరచబడతావు, లేదా నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. వెంటనే రాదు. కాబట్టి ఇప్పుడు ఈ పౌలు గారు వాళ్ళు దాటుతున్నప్పుడు ఏమనుకున్నారంటే, దీని తర్వాత మహిమ ఉంది నాకు, కాబట్టి శ్రమల్లో ఆనందిస్తున్నాను, కాబట్టి బలహీనతల్లో సంతోషిస్తున్నాను, కాబట్టి నిందలు వచ్చినా నేను ఆ ఘనత కోసం, ఆ విజయం కోసం, ఆ మహిమ కోసం ఎదురు చూస్తున్నాను అనుకుంటే నియమాన్ని గుర్తించి, దీని తర్వాత కదా మహిమ మనకు వచ్చేది, దీని తర్వాత కదా ప్రతిఫలం అనుకుంటూ వెళ్తూ జరిగారు. అయితే ఒకసారి దావీదు గారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన కూడా ఒకే ఒక చిన్న రాయి తీసుకుని ఎంత పెద్ద మనిషిని కొట్టాడు? గొలియాతు లాంటి ఒక పెద్ద మనిషిని. ఇది కూడా సాధారణంగా జరిగే కార్యం కాదు, అసాధారణ కార్యం. అంటే ఒక పెద్ద భారీ మనిషి అయినటువంటి గొలియాతును కొట్టడం జరిగింది. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే దేవుడిపై ఆధారపడడం వలన, దేవుడి శక్తిని నమ్మడం వలన, దేవుడి శక్తిని ఆశ్రయించడం వలన. ఇక్కడ ఒక మోషే గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, జరగడం, వాళ్ళు చేయడం, అద్భుతమైన కార్యాలు చేయడం జరిగింది. ఈయన కూడా ఒక దెయ్యాన్ని వెళ్ళగొడటం, కొన్ని స్వస్థతలు చేయడం కొంతమంది దగ్గర, ఈయన వస్త్రాన్ని తాకగానే వాళ్ళకి నయం అవడం, ఇవన్నీ కూడా మామూలు వ్యక్తులు చేయలేని పనులు అని అనిపించే విధంగా, అంటే ఒక అసాధ్యమైన కార్యాలు చేయడం జరిగింది. ఇంతకీ మూలం ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ జరగడానికి దేవుడిని ఆశ్రయించాం, కరెక్టే, దేవుడి శక్తిని ఆశ్రయిస్తున్నాం. దేవా ఈ గండం నుంచి లేదా ప్రమాదం నుంచి తప్పించు అని అడుగుతున్నాం, నిజమే. ఆత్మశక్తి మనలో ఉంది, పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చాడని మనకి ఎప్పుడు తెలుసు? బాప్తిస్మ అప్పుడే తెలుసు. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడే దేవుడు మనలో ఒక పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తుంది. తర్వాత ఇంకోటి సత్యం వైపు నడిపిస్తుంది, సర్వసత్యం వైపు నడిపిస్తుంది, సత్యంలో పరిపూర్ణం చేస్తుంది. అంతేకాకుండా ఎన్నో వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంది. అసలు మూలం ఎక్కడుందంటే ఒకసారి చూడండి. పౌలు గారే చెప్పారు, రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఇప్పుడు ఇదండి అసలు విషయం. ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. మనము మనుష్యులము అనుకుంటే బలహీనులమే, అంటే శరీరాలము అనుకుంటే బలహీనులమే. కానీ నాలోనే ఒక ఆత్మశక్తి దేవుడు పెట్టాడు. ఆ శక్తి ద్వారా ఏదైనా చెయ్యొచ్చు. ఆ శక్తి
ఏదైనా ఆ కార్యాన్ని జరిగించగలదు, అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలదు అని నమ్మినప్పుడు ఆ ఆత్మశక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రారంభించినప్పుడు వీళ్ళు శరీరాలుగా జీవించలేనివన్నో ఆత్మలుగా చేశారు. ఆత్మశక్తిని ఉపయోగించుకొని చేశారు. ఆత్మశక్తిని ఆశ్రయించి చేశారు ఎన్నో కార్యాలు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ ఫిజికల్గా ఉండే జీవితంలోనే ఉండిపోయి ఆత్మ అనే విషయాన్ని ఎన్నోసార్లు మర్చిపోయి ఉంటాం. చాలా సమయాల్లో ఇది ఎలా చేయగలమని భౌతిక జీవితంలోనే ఇరుక్కుపోయి ఉంటాం. ఇరుక్కుపోయినప్పుడు మనం బలహీనులమే, మనం శక్తిహీనులమే. కానీ నాలోనే ఒక ఆత్మశక్తి, ఆ దేవుని శక్తే పెట్టాడు. అందుకే అసలు దేవుడికి కనెక్ట్ అవ్వడం అంటే ఈ ఆత్మశక్తిని గుర్తించడం, ఈ ఆత్మకు కనెక్ట్ అవ్వడం, అప్పుడు సాధ్యమైపోతుంది కార్యం అనేది. ఈ దైవశక్తికి ఈ ఆత్మను మేల్కొల్పినప్పుడు, ఆత్మ ఉందని గ్రహిస్తూ ఉన్నప్పుడు, ఈ ఆత్మశక్తిని మనం ఫీల్ అవుతూ ఉన్నప్పుడు అది అనుభవంలోనికి వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ సహాయం చేసేది ఏంటి? శరీరం కాదు, మనలో ఉన్న ఆత్మ. అలాగే దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనకి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే, నా కోసం అంటే ఒక కుటుంబం లేని వాళ్ళు, తన అనుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు ఎవ్వరూ లేరు, ఒంటరిగానే ఉన్నాను, సహాయం చేసే వాళ్ళు కూడా లేరు, అంతగా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అని అనుకుంటారు. కానీ నిజానికి ఒక బలమైన, ఒక గొప్పదైన శక్తి చేత అందరూ ప్రేమించబడుతున్నారు. ఇక్కడ గొప్పదైన శక్తి చేత కాపాడబడుతున్నాడు. అంటే అందుకే దుర్మార్గులు కూడా చాలా క్షేమంగా బ్రతికేస్తున్నారండి. అంటే టైం ఇచ్చినంత వరకు ఆ శక్తి కాపాడుతూ ఉంది, ఆ శక్తి రక్షిస్తూ ఉంది, ఆ శక్తి సంరక్షిస్తూ ఉంది. అదే ఎవరంటున్నాను? దైవం. ఆ శక్తే, ఆ కనబడని శక్తే, ఆ ప్రేమించబడే శక్తే, ఆ సంరక్షిస్తున్న శక్తే దైవశక్తి. ఇప్పుడు ఎవరు లేని ఒంటరి కాదు, ఆ శక్తితో కనెక్ట్ అయ్యే ఉన్నారు ప్రతి ఒక్క. కానీ గ్రహింపు లేదు, ఆలోచన లేదు, అంతగా గుర్తించలేక ఇక్కడే ఉండిపోతున్నాం. వీళ్ళు మాత్రం తనలో పెట్టిన శక్తిని అలాగని స్వార్థానికి వాడలేదు ఎవరు కూడా. ఇప్పుడు అపోస్తలులకు ఇవ్వబడిన, పౌలు గారికి ఇవ్వబడిన వాళ్ళు స్వార్థానికి వాడలేదు, ప్రజల క్షేమం నిమిత్తం వాడారు. ఇంకొక సంఘటన ఏం జరిగిందో దీని ద్వారానే ఒకసారి ఇలాంటిదే. ఒకసారి చూడండి, న్యాయాధిపతులు 15, 14, 15. 15వ అధ్యాయం 14, 15. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారవలే వాయను. సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుకొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. ఇది సాధ్యమేనా? మామూలుగా అయితే మామూలు మనిషికి సాధ్యం కాదు. ఒకే ఒక్క ఎముక ఉందంతే ఆయన దగ్గర. ఈ ఎముకతోటి 1000 మంది చంపడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు రారు కదా, వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు 1000 మంది పడిపోతే ఒక్కడు ఎలాగా ఎదిరించగలుగుతాడు? 1000 మంది ఒకేసారి పడిపోతే. కానీ అంత మందితో పోరాడే శక్తి ఎలా వచ్చింది ఇంక? ఇప్పుడు ఆత్మబలం. అదే ఆత్మకి అసలు అంతమే లేదు, నాశనమే లేదు,
ఎంత శక్తి ఉందని పరిమితి కూడా లేదు, అపరిమితమైన శక్తి కలిగింది. దాన్ని ఒక్కసారి మేలుకొల్పగలిగితే ఆ శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఏది అసాధ్యమవుతుందో అది సాధ్యం చేసి అది చూపిస్తుంది. అందుకనే మనిషి ఎప్పుడు కూడా ఆత్మశక్తికి కనెక్ట్ అయి ఉండాలి. అలా కనెక్ట్ చేసేదే ఈ వాక్యం. ఈ వాక్యం ఎంతగా వెళ్తూ ఉంటే ఆత్మ అంతగా బలపడుతూ ఉంటుంది. ఎంతగా బలపడుతూ ఉంటే అన్ని కార్యాలు చేయగలుగుతూ ఉంటుంది. అంత బలహీన పడిపోదు. ఇప్పుడు నేను బలహీనుణ్ణి అనే మాట రాదు. ఇప్పుడు ఆత్మశక్తి ఉన్నవాడికి అందుకనే ఆత్మస్థైర్యం ఉన్న వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. ఆత్మీయతలో బలహీనంగా ఉన్న వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? నిరాశపరిచే విధంగా. అంటే ఇంకా ముందు అసలు నాకు భవిష్యత్తే లేదు అన్నట్టుగా, నాకు ఇంకా అసలు మంచి జరగదు అన్నట్లుగా, నాకు రేపన్న రోజు ఇంక ఈ చీకట్లోనే ఉండిపోతాం అన్నట్లుగా ఒక ఆశే కనబడదు వాళ్ళలో. కానీ ఆత్మస్థైర్యం ఉన్నవాడు కాన్ఫిడెంట్తో, నమ్మకంతో, తన మీద ఉన్న తన నమ్మకంతో ముందుకి ఒకవేళ ఎదురు దెబ్బలు తగులుతున్నా వెళ్తూనే ఉంటాడు. ఇక్కడ సంసోను గారు చేసింది కూడా అదే. ఒకే ఒక్కసారి ఆత్మశక్తి బలంగా వచ్చిందంట ఆయనలోనికి. ఒక మనిషికి అసాధ్యం కాదు ఇది. అంటే ఈ శరీరం అని అనుకున్న మనిషికి సాధ్యం కాదు. కానీ నేను ఒక ఆత్మను, ఆ శక్తి నాలో పనిచేస్తుంది, ఎదిరించగలిగే శక్తి నాలోనే పెట్టాడు దేవుడు, కాబట్టి నేను గెలవగలను అన్న ఒక నమ్మకం ఉంది. చూసారు, ఆ విశ్వాసం ఎంతటి కార్యాన్నైనా సాధ్యం చేసి చూపగలిగింది. వీళ్ళు చేసింది కూడా అదే. వీళ్ళు కూడా అలాగే చేయగలిగారు. దాన్ని గుర్తించి అది దైవశక్తి, దానికి పరిమితే లేదు, దానికి అసాధ్యమైందే లేదు, ఏదైనా చేయగలదు. అలాగని ఆ శక్తిని మళ్ళీ స్వార్థానికి వాడలేదు, ఎవరికో ప్రమాదాలు తలపెట్టడానికి వాడలేదు, ఎవరినో ఇబ్బందికి గురి చేయడానికి వాడలేదు. అదే ఇప్పుడు చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8, 9. ఇక్కడ కూడా మనలాగే పౌలు గారు ఆలోచిస్తే దేవుని సమాధానం ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. 12, 8, 9. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటేని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తివి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ పౌలు గారు కూడానంట చాలా సార్లు, ప్రభు ఈ సమస్యను తీసేవా, ఈ సమస్య నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, దీనివల్ల ఇది లేకపోతే నేను ఇంకా బాగా పరిచర్య చేయగలదునేమో, ఇంకా బాగా సువార్త చెప్పగలనేమో అని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? 3 అంటే 3 సార్లు ప్రార్థన చేశారు. ఎందుకు? ఆయనకున్న ఇబ్బంది ఏంటి? శరీరంలో ఒక ముళ్ళు ఉంది. చాలా మంది ఏమంటారంటే అనేకమైన సార్లు ఆయనకి దెబ్బలు కొట్టడం వలన, చాలా చోట్ల ఆయన్ని ఇబ్బంది పెట్టడం వలన కళ్ళు దెబ్బతిన్నాయేమో, కొంచెం కంటి సమస్య ఏమన్నా ఉందేమో, ఎందుకంటే అనేక సార్లు కొట్టబడ్డాడు కదా అని అంటారు. ఏదేమైనప్పటికీ, ఏ అవయవంలో బాధ ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళడానికైతే వాళ్ళకి చాలా ఇబ్బందే. ఎందుకంటే శరీరంలో ఒక అవయవం ప్రతిరోజు బాధిస్తున్నప్పుడు ఆ మనిషికి అది ఇబ్బందిగానే అనిపిస్తుంది. అప్పుడు పౌలు గారు కూడా ఏమన్నా అంటే, ఈ బలహీనత లేకపోతే నేను ఇంకా బాగా ముందుకెళ్తాను కదా, ఈ బలహీనత నన్ను బాధించకపోతే నాకు బాగుంది కదా అని తీసేయమని ప్రభుని 3 సార్లు వేడుకున్నాడంట. అంటే 3 సార్లు ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు, ఎంత పరిచర్య చేస్తున్నావు కదా, నీ కోరిక ఎందుకు తీర్చును అని అన్నారు. అక్కడ ఏమన్నారు? నా కృప నీకు చాలు. అది అవసరమే ఏమో, మరి అవసరమేమో. నీకు ఎప్పుడైతే శక్తిహీనుడు అవుతావో అప్పుడు నా శక్తి రావడం వల్ల నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అంటే ఇక్కడ ఏంటంటే, భౌతికంగా కనబడే ఆ లోటుని నువ్వు ఫీల్ అవ్వకు, కానీ
నీలోనే కనపడని ఆత్మశక్తి ఉంది కదా, అది అది పని చేస్తూ ఉన్నప్పుడు నీకు అన్ని సాధ్యం. దీనివల్ల ఆగిపోదు ఏ పని కూడా. అంటే అలా అనుకుంటాం మనం, దీనివల్ల ఆగిపోదు. ఆత్మశక్తి చేత నడిపించబడితే, ఆత్మశక్తి చేత మేలుకొల్పబడితే, ఆత్మశక్తి చేత చేయగలిగితే ప్రతిదీ సాధ్యమవుతుంది. మరి చేయలేదు ఆయన, ఎక్కడైనా ఆగాడా? ఒంటికి ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు తగులుతున్నా ఏ శక్తితో నడిపింపబడ్డాడు? కేవలం ఆయన ఉన్నటువంటి ఆత్మశక్తితో, అలాగే దేవుని నడిపింపుతో, అనుక్షణం దేవుడు ఆయనతో మాట్లాడడం, ఆయన చెప్పిన ప్రకారంగా బలం తెచ్చుకుని ఆ మాట ప్రకారంగా ముందుకెళ్ళడం ద్వారా ఎన్నో కార్యాలు చేసి చూపించాడండి. ఆయన కూడా అనుకున్నాడు, ఈ బలహీనత తీసేస్తే బాగుండు కదా, నాలో ఈ బలహీనత లేకపోతే బాగుండేది కదా, ఇంకా గొప్పగా చేదును కదా అనుకున్నాడు. కానీ అవేమి నీకు ఆటంకం కాదు. నువ్వు ముందుకెళ్ళు, నా కృప నీకు చాలు. నువ్వు బలహీనుడు అయినప్పుడు నా శక్తి ఆ బలహీనతలో పరిపూర్ణమవుతుంది. అంటే నా శక్తి నీకు వచ్చినప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. ఆత్మశక్తి నీకు పనిచేస్తున్నప్పుడు నువ్వు బలహీనుడు అవుతావు. ఇదొక్కటి నిన్నేం ఆప్ చేయదు, నిన్నేం బలహీనుని చేయదు, నిన్నేం శక్తిహీనుడిని చేయదు అని ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఆ బలహీనతతోటే ఆ యొక్క పరిచర్యను ఎన్నో సంవత్సరాలు కొనసాగించారు. ఎన్నో సంఘాలు కట్టారు, ఎంతో మందిని దేవుని వైపు నడిపించడం జరిగింది. అలాగే దేవుడి కోసం చేసే ఒక చిన్నదైనా సరే ఒక నమ్మకమైన పరిచర్య వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. ఎలా అంటే దొరక ఉన్నది, ఆమె చేసిన పరిచర్య ఏంటి? అంతే, బట్టలు కుట్టిందండి. అంటే బట్టలు చాలా మంది బట్టలు కుడతారు, మామూలుగా కూడా కుడతారు. అదేమీ అంత పెద్ద పని ఏం కాదు, అంటే ఎంతో ఖర్చు పెట్టిన పని కూడా కాదు, ఎంతో బరువైన పని కూడా కాదు, ఎంతో కష్టమైన పని కూడా కాదు. కానీ చనిపోయిన తర్వాత ఆమె కుట్టిన బట్టలు చూసుకుని ఆ పక్కనున్న విధవరాండ్రు, ఆ పొందుకున్న వాళ్ళు, ఆ పరిచర్య చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈమెను తలుచుకుని ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందా మీకు? పేతురు గారు వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ బ్రతికించారు దొరకనే ఆమెకు. అంటే ఆమె చేసింది అంతా ఎందుకని? మామూలుగా అయితే చిన్నది ఒక సూది పరిచర్య అనొచ్చేమో, ఒక చిన్న బట్టలు కుట్టి ఆమెకు ఉన్నంత వరకు ఆమెకి వీలైనంత చేయగలిగినంత సహాయం చేసింది విధవరాండ్రికి వాడుకొని. దానికే మరో జన్మెత్తినట్లుగా మరలా ఆమెను బ్రతికించి పేతురు గారు ప్రార్థన చేసి మరలా ఆమెకు మరో జీవితాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే నువ్వు దేవుడి పనిలో చిన్నదైన వాడు, చిన్నగా వాడబడు, చిన్న పనైనా సరే నీకు ఆ సమయం వచ్చినప్పుడు అది అధికమైన మేలు నీ జీవితానికి కలగజేస్తుంది. ఇంకా ప్రార్థన ద్వారా కూడా మనకు శక్తి వస్తుందండి. చాలా సమయాలలో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎప్పుడైతే మనసు బాగోలేదు, ఎప్పుడైతే మనసు నిలుపుకోలేకపోతున్నామో అప్పుడే ప్రార్థన మీద మనసు పెట్టలేక, ఏకాగ్రత చూపలేక దూరం అవుతూ ఉంటాం. ఇక్కడ ప్రార్థన బలంగా ఎలా మారింది? ఈ మనిషిని ప్రార్థన బలహీనుణ్ణి, ఒక శక్తిహీనుణ్ణి బలంగా ఎలా మార్చింది అంటే, ఒక రాజు యెహోషాపాతు అని మీకు ఆ అధ్యాయం అంతా చదివితే తెలుస్తుంది, 20 అధ్యాయం 3. కానీ అవన్నీ చదివించను, మొత్తం టైం తక్కువ ఉంది కాబట్టి. యెహోషాపాతు అనే రాజుకి ఒకనొక టైంలో 3 జాతుల వాళ్ళు, అంటే 3 తెగల వాళ్ళు దండెత్తి వస్తారు. ఎవరంటే మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు. ఈ 3 తెగల వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? యెహోషాపాతు రాజు ప్రజలు, యోధా ప్రజలు. ఇప్పుడు వీళ్ళందరూ 3 జాతుల వాళ్ళు, 3 తెగల వాళ్ళు కలిసి వచ్చినప్పుడు వీళ్ళు బలహీనులు అవుతారా, బలవంతులు అవుతారా? వాళ్ళతో పోలిస్తే బలహీనులే అవుతారు. ఇప్పుడు వీళ్ళకి శక్తి కావాలి, వాళ్ళని ఎదిరించేంత శక్తి కావాలి, వాళ్ళని జయించగలిగేంత
బలం కావాలి. ఎలా వస్తుంది? ఇప్పటి వరకు మనం కొన్ని చూసాం. ఆత్మ ద్వారా వస్తుంది, ఆత్మశక్తిని గుర్తించడం ద్వారా వస్తుంది, అలాగే దేవుడి సహాయం ద్వారా, అంటే దేవుడు వాక్కు ద్వారా. దేవుని శక్తి అంటే ఇంకోటి ఏదో కాదు. ఈ వాక్యం అనే జీవశక్తి మనలో ఎంత ఎక్కువ నింపుకునే కొలది అంత బలవంతుడివే. ఆత్మ పరిపూర్ణం అయ్యే కొలది మీరు అందరూ బలవంతులే. మనిషిగా ఆలోచిస్తేనే బలహీనులు, మనిషిగా ఉండిపోతేనే మీరు శక్తిహీనులు. ఈ రెండు రకాలుగా కాకుండా ఇంకొక ఆయుధం కూడా ఉంది మనల్ని బలవంతులను చేసేది. ఆ ఆయుధమే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా ఎలా పంపించాడు, ఎలా బలవంతం చేశాడు మనిషిని దేవుడు అంటే, ఈయన వెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మేమా ఉన్నది యోధవరం ఒక్క జాతి వాళ్ళమే, అంటే ఒక తెగ అనుకోవచ్చు. మాపై దండెత్తి వచ్చే వాళ్ళు ఎంతమంది? 3 జాతుల వాళ్ళు వస్తున్నారు. మా బలమా సరిపోదు, ఎందుకంటే వాళ్ళ సంఖ్యతో పోలిస్తే మేము కొద్దిమంది ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఏం చెయ్యాలైనా దేవుడే చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆయన్ని అడిగితే చెప్తాడు. అడగడం అంటే ఏంటి? ప్రార్థన. ఉపవాసం చేయండి. ఆ దేశం అంతా చాటింపేశాడు. ఉపవాస ప్రార్థన చేయండి. ప్రజలందరూ కూడా దేవుడి కోసం, దేవుడి నుంచి మనకు సమాధానం రావాలి. ఏం చెప్తాడో తెలియాలి. ఆయన శక్తి మన మీదకి దిగి రావాలి. మనం ఎలా అయినా సరే వాళ్ళని ఓడించాలి అని దేశం అంతా చాటింపేస్తే ప్రజలందరూ కూడా ఈయన మాట ప్రకారంగా ఉపవాస దినం ప్రకటించి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు సమాధానం పంపాడండి. ఏంటంటే ఒక ప్రవక్త ద్వారా ఆ యొక్క యెహోషాపాతు అనే రాజు దగ్గరికి, నువ్వు వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు, యుద్ధం చేసేది నువ్వు కాదు నేను. ఇప్పుడు బలం పెరిగిందా? 100 రెట్లు పెరిగింది. ఇప్పుడు నువ్వు బలహీనుడు, నీతో ప్రార్థన ఉన్నంతసేపు నువ్వేం బలహీనుడు కాదు. అసలు అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడి శక్తి రాబోతుంది ఆ ప్రార్థన ద్వారానే. దేవుడు నీ ప్రార్థన విని నీ కోసం కదిలి రాబోతున్నాడు. ఆయన శక్తి చేత నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రార్థించగానే వాళ్ళు అంటారు, ప్రవక్త వచ్చి చెప్పగానే ఏమని చెప్పారు? నువ్వు వెళ్ళు, యుద్ధం నీది కాదు నాది. అంటే ఇప్పుడు సమస్య నీది కాదు నాది, సాల్వ్ చేసేది నువ్వు కాదు నేను. ఇప్పుడు ఎంత బలవంతులు ఇప్పుడు అంటే మన బలహీనత యందు ఆ బలవంతుడు ఉన్నాడు. వీళ్ళు కూడా వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే వెళ్తూనే దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ పాటలు పాడుతూ, అంటే విజయం వచ్చేసిన తర్వాత ఎలాంటి ఆనందంతో ఉంటాడు మనిషి? విజయోత్సాహంతో ఉంటాడు. కానీ వీళ్ళు యుద్ధానికి ఎలా వెళ్ళారంటే ఏమవుద్దో ఏంటో, దేవుడు చెప్పాడు కానీ నిజంగా గెలుస్తామా, వాళ్ళేమో 3 ఉన్నారు మనమేమో 1 ఉన్నాము అని ఏ సందేహంతో వెళ్ళలేదు. అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళని ఓడించాక విజయోత్సాహంతో ఎలా వస్తారో అలా వెళ్ళారు. దీన్ని ఏమంటారు? పరిపూర్ణ విశ్వాసం. ముందే నమ్మడం, ముందే విశ్వసించడం. ఈ పరిపూర్ణమైన నమ్మకమే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ పరిపూర్ణమైన విశ్వాసమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. ఏ మాత్రం సందేహించినా అక్కడ మళ్ళీ తేడా రావచ్చు వీళ్ళకి. కానీ అలా చేయలేదు. స్తుతించారు, పాటలు పాడారు, ఆ ఆనందంతో వెళ్ళారు, గెలుచుకుని తిరిగి వచ్చారు. ఆ యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చారు. ఇక్కడ కూడా మనం జయించలేని సమస్యలు ఎన్నో ఉంటాయి. మనం యుద్ధం చేయలేము కొన్ని వాటితోటి. అప్పుడు నీకు కావాల్సింది కూడా ఈ ప్రార్థనే. అప్పుడు ఆ దేవుడు పంపే సమాధానం కూడా ఆ యుద్ధం నీది కాదు నాది. నీ శక్తి చాలనప్పుడు నా శక్తి కలవడం వలన, నా శక్తి రావడం వలన, అంటే శక్తి అంటే ఏమో కాదండి, ఆత్మే. ఆత్మ శక్తి పని చేయడం వలన ఆ యుద్ధంలో లేదా ఆ సమస్యలో నువ్వు విజయం పొందుతావు. ఆ కార్యం జరిగి తీరుతుంది. కాబట్టి ఎంత దేవుడు మీకు లాస్ట్కి చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. దేవుడు ఎంత ప్రేమతోటి ఒక మోషే గారిని పిలిచిన, ఒక పేతురు గారు వాళ్ళు చాలా మంది అంటారండి సమాజంలో బోధిస్తూ ఉంటే, అసలు వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడిది,
వీళ్ళెవరు? చేపలు పట్టే జాలర్లు కదా, పామర్లు కదా, విద్యలేని పామర్లు కదా. వీళ్ళకి ఎలా వచ్చింది అంటే వీళ్ళని ఒక శక్తిని, అనంతమైన శక్తిని ఆశ్రయించాడు. అదే దైవశక్తిని. ఆ శక్తితో కనెక్ట్ అయ్యి, అందుకే ప్రభు అంటారు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, నాతో కలవండి, నాకుంటే అద్భుతమైన కార్యాలు చెయ్యగలుగుతారు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, ఆయనతో ఉంటే అది ఫలింపునిస్తుంది. ఇలా ఒక మోషే గారు కానివ్వండి, ఒక యోసేపు కానివ్వండి, ఒక దావీదు గారు కానివ్వండి, సంసోను కానివ్వండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. ఎలా జరిగిందంటారు? ఒకటే 4 సూత్రాలు ఉన్నాయండి దీంట్లో. ఒకటి, దేవుడిపై ఆధారపడ్డారు. నేను ఎప్పుడు బలహీన పడతానో ఆయన నుంచి నాకు శక్తి వస్తుంది, నన్ను బలవంతుడిని చేస్తాడు, నా వెనక ఉన్నది చాలా బలవంతుడు, ఆ శక్తికి పరిమితులే లేవు, హద్దులే లేవు అని ఒకటి నమ్మారు. తర్వాత ఆయన మాట ప్రకారంగా కొనసాగించడం, అంటే నమ్మి ముందుకెళ్ళడం అనేది జరిగింది. నమ్ముతూ మాట విని ఊరుకోలేదు. దేవుడు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారంగా శక్తిని నమ్ముతూ ముందుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ కార్యం సాధ్యమైపోయింది. ఇది మనకి ఒక సామాన్య స్థితిలో ఉండిపోతే మనము ఇదిగో ఈ కనబడే శరీరాలమే, ఈ భౌతిక ప్రపంచమే ప్రపంచం అనుకుంటూ ఉంటే ఇది సాధ్యం కాదు. కానీ మనలోనే ఒక దీపం పెట్టాడు మనలోనే. ఆ దీపం ఏంటంట? వెలుగు. నీకు ఎక్కడ విజయం పొందాలో, ఎలా గెలవాలో, ఎలా నువ్వు వెలుగులో నడవాలో అన్నింటినీ ఒక జ్ఞానంలో వెలిగిస్తుంది, ఒక పనిలో వెలిగిస్తుంది, ఒక ఆరోగ్యంలో వెలిగిస్తుంది. నువ్వు ఏ విషయంలో నువ్వు పొందాలనుకుంటున్నావో వాటన్నింటికి వెలిగే. ఇంకా ఆ దీపాన్ని ఆశ్రయించి వీళ్ళందరూ నడవడం ప్రారంభించారు. ఈరోజు మనం కూడా ఒక్కటి గుర్తించాలి, మనలో ఉన్నది ఒక దైవశక్తి, ఆత్మశక్తి. ఆత్మశక్తితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉన్నప్పుడు, అంటే ఆ దైవశక్తితో, దేవునితో ఎప్పుడు సహవాసంలో దగ్గరగా కనెక్ట్ అయ్యి మనం ఉంటున్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. లేదా ఇంకా భయం కలిగితే ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. అది ఇదిగో లాస్ట్కి వచ్చేసరికి అదే కదా చెప్పాను, ప్రార్థన చేయడం ద్వారా దేవుడి యొక్క సమాధానం తెలపడం, దేవుడి నుంచి సమాధానం రావడం. అప్పుడు ఆయన మన స్థానానికి వచ్చి, నీది కాదు ఈ సమస్య, నీది కాదు ఈ యుద్ధం, నాది అన్నాడు అనుకోండి. ఆ బలవంతుడు నీతో ఉన్నప్పుడు నీకు అసాధ్యమయ్యేదేముంది ఇంకా? కాబట్టి వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, ఏ ఒక్కరు కూడా బలహీనులు కాదు, శక్తిహీనులు కూడా కాదు. మరి కొంతమంది చాలా తక్కువ స్థితిలోనే ఉండిపోయారు అంటే ఉంది, వాళ్ళలో కూడా శక్తి ఉంది. ఆత్మను పంచే ఇచ్చాడు వాళ్ళకు కూడా, ఆత్మను పంచాడు అందరికీ కూడా. గ్రహింపు లేకపోవడం వల్ల అలా జరిగింది. ఆ శక్తిని ఆశ్రయించకపోవడం వలన, ఆ శక్తిని వినియోగించడం లేకపోవడం వలన ఈ ఆత్మశక్తికి ఎంత పవర్ ఉందా, ఇది ఎక్కడికైనా వ్యాపించి ఉందా, విశ్వం అంతటా వ్యాపించి ఉందా, ఏ కార్యమైనా ఏ అద్భుతమైన చేయగలదా అని అనుకున్న వాళ్ళు చేసి చూపారు. ఆ శక్తిని నమ్మి దానిపై ఆధారపడుతూ దాన్ని ఆశ్రయించిన వాళ్ళు చేసి చూపారు. ఇంకా నేను ఒక భేదవాడిని, నేను ఒక సామాన్యుడిని, నా వల్ల ఏం కాదు అన్నప్పుడు ఆ భావనతోటే ఆ తక్కువ స్థితిలో ఉండిపోవడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎక్కడ బలహీనులో అక్కడ మీరు బలవంతులు చేయడానికి అదిగో ఆ తండ్రి ఉన్నాడు. ఎందుకు తండ్రి ఉన్నాడో తెలుసా? ఎందుకు నిన్ను గెలిపించాలనుకుంటున్నాడో తెలుసా? కన్న తండ్రి కాబట్టి, అంటే ఆత్మీయ తండ్రి కాబట్టి. ఈరోజు ఫాదర్స్ డే అండి, ఈరోజు ఫాదర్స్ డే. అంటే ఒకవేళ ఈ లోకంలో ఏదైనా చిన్న లోపం జరగవచ్చు, చిన్న పొరపాటు జరగవచ్చు, కానీ ఆ తండ్రి ప్రేమించడంలో మాత్రం ఎటువంటి లోటుపాటు ఉండదు ఏ మనిషికి కూడా. ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకునే నిజమైన తండ్రి ఆయన. ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరుకునే నిజమైన తండ్రి ఆయన. కాబట్టి నేను లేస్తాను, నిలబడతాను, ముందుకెళ్తాను అంటావా? నీకు చిన్న విద్య చాలు, అధికంగా చేస్తాడు ఆయన. చిన్న నాణం చాలు, అధికంగా చేయగలడు ఆయన. ఆయనకు అప్పగించి చూడు, ఆయన శక్తిని నమ్మి చూడు. ఆయన శక్తి ఎన్ని అద్భుతాలు చేయగలదో
ఒక్కసారి ఆధారపడి చూసినట్లయితే వేల రెట్లు పెంచి నీకు ఇవ్వగలడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తండ్రికి ఎప్పటికీ కూడా రుణస్థులమే మనమందరం కూడా. ఎందుకంటే ఎంతో గొప్పగా ప్రేమించబడుతున్నాము, పోషించబడుతున్నాము, సంరక్షించబడుతున్నాము. కాబట్టి మీరు ఎక్కడ బలహీనులు అనుకోకండి, అక్కడ బలవంతులే. ఎందుకంటే ఆ తండ్రి మనకి ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసి అడిగితే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇచ్చి ఒక దారి చూపగలడు. ఆ శక్తిని ఆశ్రయించండి ప్రతి ఒక్కరు. ముందుగా ఆత్మలు అని మాత్రం గుర్తించండి. మీలో ఒక పవిత్రమైన ఆత్మ ఉంది. దేవుని ఆత్మ పంచబడిన వారు అందరూ కూడా దేవుని ఆత్మను పంచుకొని పుట్టిన వారు. ఆత్మశక్తికి ఉన్న బలమే చాలా గొప్పది. ఇదిగో ఎన్నో కార్యాలు వాళ్ళు అలాగే చేసి చూపారు. కాబట్టి మన కన్న తండ్రికి మరొక్కసారి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా కన్న తండ్రి, దేవా మీ ఘనమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఎంతవరకు నాయన మీ మాటలు ఆలోచించడానికి మరి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి, ఆత్మ సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగే శక్తిని ప్రసాదించండి ప్రభువా. మరి ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి శక్తిహీనులు కాదు, బలహీనులు కాదు, ఓడిపోవాలని కోరుకునే తండ్రి కాదు నాయన తండ్రి. మరి ప్రతి ఒక్కరిని వారి జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా మరి సరిచేసి సమృద్ధికరమైన సంతోషకరమైన జీవితాన్ని ఇదిగో దేవా మీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.